నారాయణరెడ్డిపేటతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తాను ఇందుకూరుపేట పాఠశాలలో చదువుకున్నానని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు అద్దల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు 1వ డివిజన్ నారాయణపేట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో రాజగోపురం, కలశ ప్రతిష్ఠ, కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. మన పూర్వీకులు ఎంతో ప్రయాసలు కూర్చి ఎన్నో దేవాలయాలు నిర్మించారని నెల్లూరు ఎంపీ అద్దల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం 1వ డివిజన్ నారాయణరెడ్డిపేట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో రాజగోపురం, కలశ ప్రతిష్ఠ, కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. ఒక దేవాలయం నిర్మించడం ఎంతో కష్టమైందని, దాతల ప్రోత్సాహంతో శ్రీ సీతారామాంజనేయ దేవస్థానాన్ని నిర్మించిన లక్ష్మీ నరసారెడ్డికి అభినందన తెలిపారు. ఎంపీ నిధుల నుండి ఈ పరిసర ప్రాంతంలో రోడ్డు, డ్రైన్లకు నిధులు విడుదల చేస్తామన్నారు. ఉట్నూరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామ ప్రజలకు ఉపయోగపడ్డారని, విరోధికి కూడా అన్యాయం చేసే మనస్తత్వం తనది కాదని ఆయన తెలిపారు. ఇక్కడ నారాయణరెడ్డిపేటలో స్థలాలు లేవు. కోవూరు పౌరులోని అప్పుడు ఇవన్నీ కూడా సపరేట్ పంచాయతీలు. పెద్ద మనసు చేసుకుని కమలాకర్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి ఇద్దరు కూడా సహకరించి ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు జనరల్గా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం కూడా ఇవ్వరు. అలాంటిది ఇచ్చారు. ఇప్పుడు 2 గ్రామాలు కూడా కలిసిపోయి ఒకే వార్డులో కూడా సంతోషించే విషయం. నేను ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు, మంచి పనులు చేయడమే కానీ ఎక్కడా కూడా ఎవరికి విరోధులు కూడా అన్యాయం చేసే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఈ యొక్క దేవస్థానం చాలా బాగా సుందరంగా తీర్చిదిద్ది ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కూడా పెట్టడం చాలా సంతోషించే విషయం. చిన్న చిన్న కార్యక్రమాలు, పేర్లు అటువంటి గ్రామంలో ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ అద్దల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటి నుండి రూరల్ అభివృద్ధికి పాల్పడుతున్నారని అన్నారు. నారాయణరెడ్డిపేట ప్రజలకు శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అటువంటి నాయకుడికి అండగా ఉండాలని కూడా తెలియజేసి ఆ రాముల వారిని అద్దల ప్రభాకర్ రెడ్డి గారిని అండగా ఉంటూ ఆశీస్సులు అందజేయాలని